హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి టాక్స్ వరల్డ్. ఇప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే 5 సంవత్సరాల లోపు పిల్లలకి అల్లూరి సీతారామరాజు గెటప్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విల్లుని కూడా నేను ఇంట్లో ఉన్న వేస్ట్ అట్ట ముక్కలతోనే చేసి పైన గిఫ్ట్ కవర్ని అంటించేశాను. ఈ యారో కూడా నేనే చేశాను. ఇది మినిమం 500 లేనిది బయట రానే రాదు. అందుకని చెప్పేసి ఎందుకులే డబ్బులు పెట్టేయడం, ఇంట్లోనే చేసుకోవచ్చని చేశాను. ఫస్ట్ మనం డ్రెస్సెస్ పైన చున్నీస్ వస్తాయి కదా మనకి, ఆ చున్నీస్ 2 తీసుకోవాలి. ఒకటి పక్కన పెట్టుకొని ఇంకో దానిని నడుము చుట్టూ తీసుకొని 2 సైడ్స్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత చివరన వదిలేసి నడుం దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ని కొంచెం తీసుకొని ముడిని వేసేయాలి. టైట్గా కాకుండా కొంచెం లూజ్గానే వేయాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇబ్బంది పడిపోతారు. మళ్ళీ నేను ఇలా కడుతుంటే మా ఓడు బాగా యాక్షన్ చేస్తున్నాడు. వీళ్ళని రెడీ చేయడం అంటే తలప్రాణం తోకకు వచ్చినట్టే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమో చివరన వదిలేసాం కదా, ఒక్కో పార్ట్ని తీసుకొని కుచ్చిళ్ళు పెట్టుకొని కాళ్ళ కింది నుంచి తీసి వెనకాలకి మధ్యలో పెట్టేసుకుని దాన్ని ఒకే దగ్గర అలా వదిలేయకుండా సైడ్ వరకు అనుకుంటూ రావాలి. అలా అయితేనే సైడ్కి మన చున్నీకున్న డిజైన్ బాగా కనబడుతుంది, మంచి లుకింగ్ వస్తుంది కూడా. అలాగే ఒకే దగ్గర వదిలేస్తే ఆ లుకింగ్ అనేది కనబడదు. మీరే చూస్తారు కదా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. అలాగే ఇంకో పార్ట్ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇది చున్నీ అని కూడా మనం చెప్పేదాకా కూడా ఎవ్వరికీ తెలీదు. ఇక నెక్స్ట్ నడుం దగ్గర చుట్టూ కట్టడానికి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీన్ని మంచిగా మడత పెట్టేసుకొని చుట్టూరా తీసుకొని ఒక ముడి వేసుకోవాలి. ఈ ఆరెంజ్ రెడ్ ఎందుకు తీసుకున్నా అంటే మన అల్లూరి సీతారామరాజు ఏ ఫొటోస్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ మూవీస్లో అయినా సరే ఈ కాషాయం కలర్ అండ్ ఈ రెడ్ కలరే ఎక్కువగా కనబడుతుంది కదా. ఇక ఇప్పుడు ఫేస్కి బాడీకి కొంచెం మాయిశ్చర్ అప్లై చేస్తున్నాను. అది పిల్లలదే, మనం యూజ్ చేసేది పిల్లలకి పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జంజం వేసుకుంటారు కదా, దానికోసం రెడ్ కలర్ చున్నీ తీసుకున్నాను. దీన్ని లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ముడి వేసుకున్నాను. ముడి వేసుకున్నాక కొంచెం సెట్ చేస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పి. ఈ మాల మెడలో వేయడానికి ఇది కూడా ఇంట్లోనే ఉంది, చాలా పొడవుగా ఉంది. అందుకని నేను 2 లైన్స్గా తీసుకొని వేసేసాను. మెడలో అయితే ఏం చక్కగా కుదిరిపోయింది. ఇక ఇప్పుడేమో మీసాలు వేయడానికి ఫస్ట్ పెన్తో అవుట్లైన్ వేస్తున్నాను. ఇలా అయితేనే మీసాల షేప్ అనేది కరెక్ట్గా వస్తుందని నేను అంటాను. అలాగే బొట్టు పెట్టడానికి కూడా పెన్తోనే అవుట్లైన్ అనేది ఇస్తున్నాను. ఇక పెన్తోనే అవుట్లైన్ అయితే ఇచ్చా కదా, ఈ షేప్ని ఫిల్ చేయడానికి ఐటెక్స్ వాటర్ ప్రూఫ్ కాజల్ని తీసుకున్నాను. పిల్లలు ఊరికే ఉండరు కదా, వాటర్లోని ఆడినా లేదంటే హ్యాండ్స్తోని కొంచెం టచ్ చేసినా ఇదైతే స్ప్రెడ్ అవ్వదని నేను యూజ్ చేస్తున్నాను. మీసాలు ఈ గడ్డలు కూడా బయట దొరుకుతాయి, కానీ ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలని నేను వాటిని తీసుకురాలేదు. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకున్నాక కొంచెం పౌడర్తోని డిప్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం వాష్ చేసేదాకా ఇలాగే నీట్గా ఉంటుంది, కొంచెం కూడా స్ప్రెడ్ కాకుండా. ఇప్పుడు బొట్టు పెట్టాలి కదా, నేను రెడ్ కలర్ తీసుకున్నాను. మనము ఫస్ట్ అవుట్లైన్లో షేప్ వేసుకున్నాం కదా, ఓన్లీ ఫిలప్ చేస్తున్నాను అంతే ఈ కలర్తోని. మనకు కొంచెం ఓపిక ఉండాలే, కానీ పిల్లల్ని ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, ఏ గెటప్లో అయినా సరే. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలా రెడీ చేయడం అంటే. బొట్టు కూడా పెట్టడం అయిపోయింది ఫైనల్గా. చూడండి చక్కగా వచ్చింది కదా. మా ఓడేమో స్టిల్స్ భలే ఇస్తున్నాడు, చూసుకోండి అని చెప్పేసి. ఇక బొట్టు తర్వాత లైట్గా కొంచెం కోమ్ చేసుకున్నాను. లిప్స్కి లిప్ బామ్ కూడా పెట్టినట్టుగా అంతే. నెక్స్ట్ చెప్పులు వేస్తున్నాను. ఇవి సోలాపూర్ చెప్పులు అంటారు. ఇవైతే బాగా సూట్ అవుతాయి కదా ఈ గెటప్స్కి. ఇక తలపాక కోసం నేను రెడ్ కలర్ టవల్ని తీసుకున్నాను. దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని తల చుట్టూ చుట్టుకొని ముడి వేసుకోవాలి. ఈ ముడి అనేది సైడ్కి వేసుకోవాలి. నడుం కట్టుకి మనం లెఫ్ట్ వేసుకున్నాం కదా ముడి, సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్కే వేసుకోవాలి. జారిపోకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి. అప్పటి కాలంలో చెవి దగ్గర జుట్టు రింగులా ఉండేది కదా, ఇప్పుడు నేను కూడా అలాంటి రింగు కాజల్తోని పెడుతున్నాను. అక్కడ ఉన్న జుట్టు నుంచి కొంచెం వంకలాగా తీసుకోవాలి అంతే. దీనితో అయితే మనం ఎంతసేపు కష్టపడి వేసిన గెటప్ రెడీ అయిపోతుంది. పర్వాలేదు, కుదురుగానే కూర్చున్నాడు. నేను రెడీ చేసినంతసేపు నాకు అరగంట
సేపు పట్టింది రెడీ చేయడానికి. మీకు ఓన్లీ 5 మినిట్స్ వీడియో కట్ చేసుకుంటూ పెట్టాను. ఈ యూస్ఫుల్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మా అల్లూరి సీతారామరాజుకి ఒక లైక్ వేసుకొని సిరి టాక్స్ వరల్డ్ అనేది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.